అన్న చెప్పండి మీ పేరేంటి? నా పేరు రాఘవేంద్ర అండి. ఎట్లా అంటే మంగ్లీ గారి గురించి మీరు ఏం చెప్తారండి? ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? ఎట్లా మోటం? ఫస్ట్ రమావత్ మధు వచ్చాడండి మా దగ్గరికి. రమావత్ మధు 4 ఇయర్స్ నుంచి మాకు పరిచయం, 4 ఇయర్స్ బ్యాక్ పరిచయం. తర్వాత మేము చేసే కంపెనీలో నుంచి బయటికి వెళ్ళిపోయి ఈ దందా స్టార్ట్ చేశాడు. ఈ దందా స్టార్ట్ చేసి రీసెంట్గా అప్పుడప్పుడు మాకు చూపించేవాడు, ఇలా ఈ కార్లు కొన్నా, ఫార్చునర్ కొన్నా, జీప్ కొన్నా, ఫ్లాట్ కొన్నా, ల్యాండ్ కొన్నా, ఇవన్నీ కొన్నా అని. మేము పెద్దగా పట్టించుకోలేదు. 2025 జనవరిలో కర్నూలుకు రావడం జరిగింది. కర్నూలుకి వచ్చి మా టీం అందరిని ఒక దగ్గర గ్యాదర్ చేసి ఇలాగ ఉంది బిజినెస్, ఇలా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తున్నా, ట్రేడింగ్ చేస్తున్నా, రియల్ ఎస్టేట్ చేస్తున్నా, గోకుల్ నందన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పెట్టినా. దీంట్లో సింగర్ మంగ్లీ తెలుసు కదా, ఆమె ఉంది, ఆమె మన ఫ్యామిలీ, ఆమె చెల్లెల్ని నేను చేసుకోబోతున్నా అని ఫొటోస్ చూపించడము, ఆయన సెల్ నుంచి ఫొటోస్ చూపించడము, వాళ్ళవన్నీ ఫ్యామిలీ అకేషన్స్ కొన్ని ఫొటోస్ చూపించడము. తర్వాత వాళ్ళ బ్రదర్ ఒకసారి రావడం మధ్యలో. అలాగే మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివ అనే ఆయన ఉన్నారు కదా, ఆయన కూడా కర్నూలుకు రావడం జరిగింది. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ కొన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చారు, ఇది చూపించారు, ఫ్యాక్టరీ చూసిపోయారు. తర్వాత ఓపెనింగ్కి మంగ్లీ మేడం వస్తారని కూడా చెప్పారు. అంటే ఎంత డబ్బులు అంటే పోగొట్టుకున్నారు మీరు? టోటల్గా మా టీం అంతా 100 పైన ఉన్నామండి. మాది వచ్చేసి ఓన్గా అంటే 29.5 లక్షలు ఉంది. నా రిలేటివ్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు మొత్తం కలిపి 68,50,000. మీరు ఎట్లా పే చేశారు వాళ్ళకి? అంటే మీ దగ్గర నేనండి అంత బ్యాంక్ అంతా ఎవిడెన్స్ ఉంది మన దగ్గర, టోటల్ ఎవిడెన్స్ ఉంది. ఆ కంపెనీకి కొట్టింది కానీ, రమావత్ మధు పంపించింది కానీ, కొన్ని క్యాష్ ఇచ్చిండివి, స్పాన్సరీ నోట్లు ఉన్నాయి. మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు? అంటే మీకు ఈ విషయం గురించి ఎవరు చెప్పారు? రమావత్ మధు కర్నూలులో అమెజాన్ రిసార్ట్లో కలిసాం. అక్కడ మా సీనియర్ ఇక్కడ హైదరాబాద్లో ఎమకాంత్ రెడ్డి ఉంటాడు, ఆయన ద్వారా పిలుచుకొచ్చి అక్కడ మమ్మల్ని అందరిని మీట్ అయ్యాడు. పంజాగుట్టలో కాకుండా మీరు ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఎక్కడ ఇచ్చారు? మేము మా ప్లేసుల్లో మేము ఇచ్చాం. మా కర్నూలులో కూడా ఎఫ్ఐఆర్ అయింది. కర్నూలులో చుట్టుపక్కల విలేజ్లో ఇవన్నీ ఏదైతే పరిధిలో ఉన్నాయో అక్కడ ఎఫ్ఐఆర్ చేసాం మేము.